వెల్కమ్ టు దియాస్ వరల్డ్. చాలామంది చెన్నై ఇడ్లీ అంటే ఏంది డిఫరెంట్ అని చెప్పని మా వాళ్ళు అడిగారు. సో దానికోసం నేను ఈరోజు తెలుగులో చెబుతున్నాను, చూడండి. దానికి కావాల్సింది, నేను ఈ గ్లాస్ తోటి ఉప్పుడు బియ్యం 5 గిద్దలు వేసుకున్నాను. ఒక 3 స్పూన్లు వచ్చేసి సగ్గు బియ్యం నానబెట్టుకున్నాను. నా తెలుగు కొంచెం అట్లట్లా ఉండిద్ది, తప్పుగా అనుకోవద్దండి. బాగా వాష్ చేసుకొని ఇలా నానబెట్టాను. సేమ్ అదే గ్లాస్ తోటి మినప్పప్పు 1 గ్లాసు, అది కూడా బాగా వాష్ చేసి కడిగి నీళ్ళలో నానబెట్టాను. మెంతులు 1 స్పూను, స్మాల్ స్పూను, పెద్దది కాదు. ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే ఇది ఇడ్లీ అండ్ దోశకి వాడతాం అన్నమాట. మళ్ళీ పూలా ఉంటుంది, ఇడ్లీ చాలా తెల్లగా మెత్తగా ఉండిద్ది. ఇంకా దీంట్లో మీరు ఆముదం గింజ అని ఉంటుంది, అమ్ముతారు. ఆముదం గింజ కూడా ఒకటి పొట్టు తీసేసి వేసుకున్నా కూడా బాగుండిద్ది. నా దగ్గర ఇప్పుడు అవైలబుల్ లేదు. నేను ఫస్ట్ గ్రైండర్లో వచ్చి మెంతులు వేసాను, దాని తర్వాత సగ్గుబియ్యం వేసాను, దాని తర్వాత మినప్పప్పు వేసాను. చూడండి మినప్పప్పు ఎంత స్మూత్గా, అలాగే బఫీగా, బాగా ఎంత ఇదిగా వచ్చిందో, నురుగుగా. అంటే మినప్పప్పును పట్టి కూడా కొన్ని పదార్థాలు బాగుంటాయి అన్నమాట. ఇడ్లీ అవన్నీ స్పాంజ్గా వస్తాయి. ఇప్పుడు నేను బియ్యము మినపప్పు వేసేటప్పుడు గ్రైండర్ నేను ఒక చేత్తోటే తీస్తున్నందువలన నేను అది మీకు చూపించలేదు ఎలాగ వేయాలన్నది. మీకు తెలిసే ఉండిద్ది కదా, మళ్ళీ అది ఎందుకు. సో ఫస్ట్ నేను మినపప్పు రుబ్బుకున్నాను కదా, దాని తర్వాత బియ్యం పిండి రుబ్బుకున్నాను. ఇప్పుడు ఈ 2 మిక్స్ చేస్తున్నాను. దీంట్లో సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని, ఫస్ట్ రోజే ఏం చేయాలంటే రుబ్బినెమ్మటే మనకెంత కావాలో రేపు మార్నింగ్ వాడుకోవడానికి అంత పక్కన పెట్టుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. అప్పుడు ఇంకా ఫ్రెష్గా ఉండిద్ది. మొత్తంగా బయట పెట్టారంటే పిండి అంతా పులుపు అయ్యిద్ది. ఈ పిండి నేను ఫ్రిడ్జ్లో పెడతాను. దానికి కావాల్సింది, మార్నింగ్ నేను చట్నీ చేస్తున్నాను. ఈ చట్నీ కూడా మా మరదలు అడిగింది ఎలా చేస్తారు అని. ఇది వచ్చేసి రాయలసీమలో చాలా ఫేమస్ ఈ చట్నీ. దీనికి కావాల్సింది ఉల్లిపాయలు మరీ మెత్తగాను ఫ్రై చేయకూడదు, అందుకోసం పచ్చి వాసన కూడా రాకూడదు. ఒక 80% ఫ్రై చేయాలన్నమాట. పచ్చిమిరపకాయలు కూడా అలాగే. ఇవి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాము. ఇవి కూడా మెత్తగా అవ్వకూడదు. టమోటా, ఇది మటుకి బాగా వేగాలి, బాగా ఫ్రై అవ్వాలి, లేకపోతే టమోటా పచ్చి వాసన వస్తుంది. ఈ పదంలో ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ శనక్కాయ పప్పులు, బుడ్డలు అంటారు కదా. సాల్ట్, 1 చిన్నులపాయ, జీలకర్ర, చింతపండు. ఇది ఫస్ట్ పొడి చేసుకుందాం మనం. దాంట్లో ఇవి వేద్దాం, ఫ్రై చేసిన ఐటమ్స్. ఆనియన్, పచ్చిమిరపకాయ, టమోటా. ఇది మిక్సీ వేసుకొని ఈ చట్నీ చాలా బాగుంటుంది. వాళ్ళు రాయలసీమలో జొన్న రొట్టెలకు, అన్నంలో, అన్నిట్లో తింటారు. నాకు అక్కడే బాగా అలవాటు అయ్యింది. తిరగమాత యాజ్ యూజువల్, జీలకర్ర, ఆవాలు, మినపప్పు అవన్నీ వేసి తిరగమాత. చూడండి ఎంత బాగుందో. ఈ చట్నీ మీకు రొట్టెలకు కానీ, లేదు అని దోశ, గుంత పొంగనాలు, ఇడ్లీకి బాగుంటుంది. మేము ఈరోజు వడ కూడా వేసాను. నెక్స్ట్ ఇప్పుడు ఇడ్లీ వేస్తున్నాను. చూడండి పిండి ఎంత స్మూత్గా ఉందో. ఇడ్లీ అలాగే స్పాంజీలాగా వస్తుంది. మీరు అది ఆముదం గింజ గినక వేసారు అని అంటే చాలా తెల్లగా వస్తుంది ఇడ్లీ, అలాగే స్మూత్గా ఉండిద్ది. బాగుంటాయి ఇడ్లీలు. నా దగ్గర ఇప్పుడు అవైలబుల్ లేదు. హోటల్స్లో అంతా ఏంటంటే ఎందుకు తెల్లగా వస్తున్నాయి అని అంటే అదే ఆముదం గింజ మెయిన్ అన్నమాట.
అంటుకోకుండా కూడా వస్తుంది ప్లేట్లో, అంత షైనింగ్గా కూడా ఉంటుంది. ఆముదం గింజ వేస్తే, ఆముదం మామూలుగా పిల్లలకు కూడా తాగిపిస్తారు కదా, అలా వేస్తే మంచిదే హెల్త్కి. ఇక్కడ మేము తమిళ్లో వచ్చేసి చాలా మెంతులు ఇలాంటివన్నీ చాలా పాటిస్తాం అన్నమాట. ఉడికింది చూడండి ఇడ్లీ. యాక్చువల్లీ దీనికి క్లాత్ వేస్తే ఇడ్లీ అంత బాగుంటుంది. నేను క్లాత్ వేయలేదు. పచ్చడి చూడండి ఎంత స్మూత్గా ఉందో. ఈ పిండి రుబ్బిన తర్వాత 2 రోజులు ఇడ్లీలు వేసుకొని తర్వాత మీరు దోశ వేస్తే హోటల్లో ఎలాగొస్తుందో క్రిస్పీగా స్మూత్నెస్గా అలాగే వచ్చిద్ది. అది కూడా నేను వేసి చూపిస్తాను మీకు తర్వాత. చాలా బాగుంటుంది ఇది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పొడి వచ్చేసి మా ఆడబిడ్డ నాకు పంపించారు. కరేపాకుతో చేశారంట, అన్నీ పప్పులేసి చేశారు. చాలా బాగుంటుంది ఈ పొడి. ఈ పొడి ఎప్పుడు మా మరదలు బాగా చేస్తుంది. చాలా కాంబినేషన్ బాగుంటుంది. ఇలాగే చేసుకొని చూడండి. ఓన్లీ ఇది ఇడ్లీ కోసమనే నేను ఈ తెలుగులో చెబుతున్నాను. నా తెలుగు ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. యమ్మీ యమ్మీ టేస్టీ స్పాంజీ ఇడ్లీ.